భగవద్గీత గీతామకరందం 18వ అధ్యాయం 66వ శ్లోకం. సర్వధర్మాణం పరిత్యజ్య మామేకం శరణం వజ్ర అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచ. సమస్త కర్మలను విడిచిపెట్టి నన్నొక్కని మాత్రము శరణబొందును, నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తుడుగా చేసేదను. చాలా ముఖ్యమైనది. చరమ శ్లోకమని అందరూ. ఋష్యాది వ్యాసముల్లో శక్తి అనియు రెండోది పాదమనియు చెప్పబడినది. తత్వబోధము తుది శ్లోకముల సారం అంతయు నిమిచ్చుడి భగవానుడి చెప్పిన నిత్యమైనమి తిది కాదు. సమస్త ధర్మముల కంటే కర్మముల కంటే భగవచ్ఛక్తి ఎన్నో రెట్లు అధిక ఫలములు కలుగజేయును. చిన్న ధర్మములు కర్మములు అన్నీ పుణ్యములు కలుగజేయును. భగవత్ శరణాగతి మోక్షములు కలుగజేయును. ధర్మములన్నింటికీ కర్మములన్నింటి యొక్క ఫలితము శరణాగతి ఫలితముని ఇమిడి ఉన్నది. చెట్టు మూలం తడిపినతో శాఖాపత్రలన్నీ తడిసినట్లే అనుగదా. పైగా పెక్కు మార్గములు ధర్మములకు గజిబిజిగా మనస్సును విక్షేపణముగా కలుగు చేయవచ్చు. కాబట్టి దానిని ఆశ్రయించడం శ్రేయస్కరం. ఆటి ఆత్మ వస్తువులు బ్రహ్మ వస్తువు ఒకదానిని ఆశ్రయించిన చాలు. గొడవలతో, ఇతర సాధనాలతో, ఇతర ధర్మములతో, ఇతర కర్మలతో పని లేదు. నన్నన్నింటినీ తానొక్కడే శరణ పొందని భగవంతుడు ఆశించను. కర్మల యందలి ధర్మముల యందలి తన్ను ఒకానొక శరణము శరీర వాంగ్మయములు తానే ఆశ్రయించినచో దృశ్య వస్తువులు దృశ్య విషయ సంబంధ కర్మలు ధర్మములు త్యజించి ధ్రువరూపములు ఆత్మాలోకానికి అవలంబించును. అట్టి వాణిని సంసార శృంఖముల నుండి ఉంచును. నెరవేర్చినతో భగవంతుడు తాను ఇయ్యవలసినది ఇచ్చుట స్పష్టమవుతున్నది. రెండో పాదం భగవంతుడు ప్రతిఫలమును సూచించును. తర్వాత జీవుడు పరమాత్మను దృశ్య పదార్థములు మాత్రమే అంటిపెట్టుకొని పరమాత్మ చేయగలడు. ప్రకృతి యందు తానొక అశ్రహిత నియమమును భగవానుడు ఏర్పరిచను. భగవత్ చరణాగతి మోక్షమును కలుగును. ఏ విధముగా ఆచరించునో వారి ఆ విధముగా ఫలితమును అనుభవించరు. మరి యొక్క అర్థములు దృశ్యభావములన్నింటినీ వదిలి ద్రవ్యములు తానొక శరణములు పొందుము అని చెప్పవచ్చును. తర్వాత